హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. 2 డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎంబీబీఎస్ సీట్ ప్రాసెస్లో ఒక 24 lakhs ఒక అతనికి ఇచ్చి మోసపోయాడని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను. ఆయన ఒక్కడే కాదు, చాలామంది మీకు ఎంబీబీఎస్ ఈక్యాట్లో సీట్ ఇప్పిస్తాము, బీక్యాట్లో సీట్ ఇప్పిస్తాము, సీక్యాట్లో సీట్ ఇప్పిస్తాము, ఇది కాదంటే స్టే వేకెంట్ రౌండ్, మాపప్ రౌండ్ ఇలా చెప్పి చాలా మంది కూడా మోసపోతా ఉన్నారు. ఇక కన్సల్టెన్సీ గురించి చెప్పనక్కర్లేదు. 5 నుంచి 10-15 వేలు 1 lakh వరకు కూడా కేవలం ఒక కన్సల్టెన్సీ పేరుతోని ఈ విధంగా మీకు హెల్ప్ చేస్తాం, ఈ విధంగా మీకు సీట్ వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది ఒక కళ. మరి దాని పక్కదారిలో ఒక ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామనంటే డెఫినెట్గా కొంతమంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది తెలిసినా కూడా నిజంగా సీట్ ఇస్తే మనం సేఫ్ సైడే కదా అన్న పాయింట్ ఆఫ్ లో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేదు. సో నిజానికి ఇలా మనకు బ్యాక్ డోర్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ రావడానికి అసలు అవకాశాలు ఉన్నాయా, ఈ రోజులు అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మీకు దీంట్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దయచేసి చెప్తున్నాను, ఎంబీబీఎస్ పేరుతోని చాలా మంది మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు. అసలు మెంటరింగ్ అంటే ఏం చేయాలి, అదే ఇంకా కన్సల్టెన్సీ వాళ్ళ పని ఏంటిది, మరి సీట్ రావడానికి నిజంగా హెల్ప్ చేస్తారా, అసలు ఉన్న సీట్లు ఎన్ని, ఆ సీట్లలో ఎన్ని రకాల సీట్లు ఉన్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక నలుగురికి షేర్ అయిపోయి సో వాళ్ళు కూడా 4 విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఇవాళ ఒకరు మోసపోయారు, మరి రేపు పొద్దున ఇంకొకరు మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంనే ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. మీ అందరికీ దయచేసి చెప్తున్నాను, ఖచ్చితంగా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఖచ్చితంగా యూజ్ అయినా కాకపోయినా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఒక అతను ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తా అని చెప్పేసి దాదాపుగా 24 lakhs ఒక దానికి ఇచ్చేశాడు. అసలు పాసిబుల్ అవుతుందా? వాస్తవానికి ఇక్కడ మనకు ఎంబీబీఎస్ సీట్లలో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అంటే ఈ కేటగిరీస్ ఎందుకు డివైడ్ చేశారంటే ఈ ట్యూషన్ ఫీజులో డిఫరెంట్ ఫీజ్ స్ట్రక్చర్స్, దాంతోపాటు కొన్ని రిజర్వేషన్స్కి సంబంధించిన సీట్లు ఏ క్యాట్లో ఉంటాయి, బీ క్యాట్కి వచ్చేస్తే ఒక రకమైన ఫీజు ఉంటుంది, సి క్యాట్కి వస్తే ఒక రకమైన ఫీజు ఉంటుంది. ఇది స్టేట్లో జరిగే కౌన్సిలింగ్. ఒక మన స్టేట్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ఈవెన్ కర్ణాటక అయినా సరే, తమిళనాడు అయినా సరే, ఎక్కడైనా సరే ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఇక ఇది కాకుండా మనకు డీమ్డ్ కాలేజెస్ అని చెప్పేసి ఉంటాయి కొన్ని. సో ఆ డీమ్డ్ కాలేజీల కౌన్సిలింగ్ కూడా ఎలా జరుగుతుందంటే త్రూ ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది. సో ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేవారు ఎవరంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో కూడా ఆల్ ఇండియా కోటా అని చెప్పేసి, ఓపెన్ సీట్ కోటా అని చెప్పేసి, డీమ్డ్ కాలేజెస్ అని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది. స్టేట్కి వస్తే స్టేట్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లు, దాంతోపాటు ప్రైవేట్ కాలేజీలో సీట్లు కూడా వీళ్ళు ఫిల్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఎక్కడ మనకు బ్యాక్ డోర్ ద్వారా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈజ్ ఇట్ పాసిబుల్? హైలీ ఇంపాసిబుల్. అది సాధ్యం కాని పని. సో ఎలా చెప్పగలుగుతున్నానంటే గత 4 సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నటువంటి డేటాలో మీరు ఎక్కడైనా చూసేస్తే ఏ ఒక్క స్టూడెంట్కి కూడా మెరిట్ కాని స్టూడెంట్కి ఎవరికైనా సీట్ వచ్చిందా? అసలు వస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఛాన్సే లేదండి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 lakhs ర్యాంక్ వచ్చింది డీమ్డ్ కాలేజెస్లో. శ్రీరామచంద్ర ఒక యూనివర్సిటీలో నేను అప్లై చేశాను, రౌండ్ 2లో నేను అప్లై చేశాను. అదే రౌండ్ 2లో 5 lakhs క్యాండిడేట్ కూడా అప్లై చేశాడు. నాకు ఇవ్వకుండా దానికి సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అసలు అది పాసిబుల్ కాదు. సిస్టమే ఆటోమేటిక్గా మెరిట్ బేస్డ్ పైన సిస్టమే ఆటోమేటిక్గా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మరి అది ఏ క్యాట్ కావచ్చు, బి క్యాట్ కావచ్చు, రూల్స్, రిజర్వేషన్స్, లోకల్, నాన్ లోకల్, ఇన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆటోమేటెడ్గా సిస్టమే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దాంట్లో ఎవరి ప్రమేయాలు కూడా ఉండవు. కానీ ఒకానొక దశలో ఏం జరుగుతుందంటే లాస్ట్ చివరి దశ మ్యాక్సిమం ఆన్లైన్తోనే క్లోజ్ అయిపోతుంది. అప్పటికి కూడా 1 or 2 సీట్లు ఏమైనా మిగిలిపోతే ఆ క్యాండిడేట్స్ ఉన్న ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని స్పాట్ అడ్మిషన్ ద్వారా వాళ్ళు యూనివర్సిటీకి రమ్మని చెప్పేసి అప్పటికప్పుడే అమౌంట్ కట్టిపించేసి అప్పటికప్పుడే మెరిట్ బేస్ పైన కూడా అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ దీంట్లో ఎవరికో లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు సీట్ అలాట్మెంట్ చేస్తారంటే హైలీ ఇంపాసిబుల్. అది సాధ్యం కాని పని. నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి బీ క్యాట్లో సీట్ ఇప్పిస్తాం సార్, సి క్యాట్లో సీట్ ఇప్పిస్తాం అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు పాసిబులే కాదు. ఒకసారి మీరు మన రిపోర్ట్ చూడండి. సో కొంతమంది అనుకోవచ్చు మాపప్ రౌండ్ అని, స్టే వేకెంట్ రౌండ్ అని, స్టే వేకెంట్ 2 అని చెప్పేసి ఉంటాయి. అవి స్టే వేకెంట్ రౌండ్, స్టే వేకెంట్ 2 అని చెప్పేసి ఉంటాయి, వాస్తవానికి కూడా ఉంటాయి. దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు,
ఆల్రెడీ నాకు సీట్ వచ్చేసింది, నేను మాపప్ వరకు నేను ఎలిజిబుల్ ఉంటున్నాను, మాపప్ తర్వాత స్టే వేకెంట్ రౌండ్ అనేది ఉంటుంది, మరి దానికి ఎలిజిబిలిటా? ఆ రూల్స్ ఎలా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటాయి, దాని ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కానీ సో ఇవాళ డబ్బులు ఇచ్చినంత మాత్రం సీట్ అలాట్మెంట్ జరగదు. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మెంటరింగ్ అని చెప్పేసి 5, 10, 15, 20, 30, 40 లక్ష రూపాయలు కూడా వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మెంటరింగ్ చేయడం అంటే జస్ట్ తెలంగాణలో అప్లికేషన్ డేట్ వచ్చింది, ఈ డేట్ నుంచి ఈ డేట్ అప్లై చేసుకోండి, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది, ఈ డేట్ రిపోర్టింగ్ కాదు. సో మెంటరింగ్ అంటే అసలు మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, మనం 100 మందిలో ఉన్నప్పుడు 100 మందిలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎంతమందికి 50 మందికి సీట్ వచ్చింది, 50 మందిలో ఎంతమంది జాయిన్ అవుతున్నారో, జాయిన్ అయిన క్యాండిడేట్లు మరి ఏ క్యాట్లో జాయిన్ అవుతున్నారా, బీ క్యాట్లో జాయిన్ అవుతున్నారా, లేదు అని అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో జరిగే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారా, డ్రాప్ అవుతున్నారా, వాళ్ళు ఏ రిజర్వేషన్ ప్రకారంగా సీట్ వచ్చింది ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. తెలంగాణ సీట్ కౌన్సిలింగ్ వచ్చిందండి, ఈ డేట్ వరకు అప్లై చేయండి, వాళ్ళేంది చెప్పేది? ఏ యూట్యూబర్ అయినా అదే చెప్తారు, వాళ్ళు 10th లాస్ట్ డేట్ అండి, 15th లాస్ట్ డేట్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని, అది రెగ్యులర్ ప్రాసెసే. సో మెంటరింగ్ అంటే ఎలా ఉండాలంటే, ఇవాళ మనకు మెరిట్ లిస్ట్ వచ్చింది, ఈ మెరిట్ లిస్ట్లో బీసీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నేను ఎస్సీలో ఏ పొజిషన్లో ఉన్నారు, లోకల్లో మరి ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇన్ని సీట్లు ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నారు, దాంట్లో ఓపెన్ కేటగిరీకి ఎంత వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, ఆ విధంగా ఒక్కొక్కరికి మెంటరింగ్ చేయడం అనేది కూడా సాధ్యం కాని పని. కానీ జైపాల్ లాంటి .com అనే వెబ్సైట్లో ఎంతమంది తెలంగాణలో ఎస్సీలు ఉన్నారు, 2021లో ఎంతమంది ఉంటే ఎంతమందికి సీట్ వచ్చింది, 2022లో ఎంతమంది ఉంటే ఎంతమందికి సీట్ వచ్చింది, ఎక్కడి వరకు సీట్ వచ్చింది, 21లో ఉన్న సీట్లన్నీ, 22లో ఉన్న సీట్లన్నీ, రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, రౌండ్ 2లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఎంతమంది డ్రాప్ అయ్యి ఎంతమంది రౌండ్ 2కి మూవ్ అయ్యారు, రౌండ్ 2లో కూడా డ్రాపింగ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు అందజేయాలి. సో దట్ ఈస్ ద మెంటరింగ్. అంతేగాని ఇలా లాస్ట్ డేట్ ఉంది, ఇలా ఫస్ట్ డేట్ ఉంది, ఇది కాదండి. ఇక ఇది పక్కన పెట్టేస్తే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలామంది అన్న పక్క రాష్ట్రాల్లో ఫీజు తక్కువనంట, కర్ణాటకలో కొన్ని కాలేజీలో తెలుగు కోటా ఉందని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి అందరికి ఎలిజిబిలిటీ ఉండదండి, కొంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఈ కర్ణాటక స్టేట్ కానీ ఇటు మధ్యప్రదేశ్లో కొన్ని 1 or 2 కాలేజెస్ ఉన్నాయి. సో దాంట్లో ఫీజ్ స్ట్రక్చర్ మీకు 7 lakhs, 8 lakhs, 9 lakhs కనిపించవచ్చు. కానీ వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత వివిధ రకాల ఫీజుతో కలిపితే ఆల్మోస్ట్ మన స్టేట్లో ఉన్న ఫీజుకే ఈక్వల్ అవుతుంది. ఇక కర్ణాటకకు సంబంధించినటువంటి అందరి కేసెట్ ఇంకా కర్ణాటకలో అప్లై చేద్దాం, అసలు రిజల్ట్ రాకముందే వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేశారు. అవునా? అసలు మీరు క్వాలిఫై అవుతారా? క్వాలిఫై అయిపోయిన తర్వాత మరి ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్స్ ఓపెన్ చేశారు. ఎవ్రీ ఇయర్ అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు అలానే చేస్తారు, ఓపెన్ చేస్తారు, అప్లికేషన్ చేసుకుంటారు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ అప్లికేషన్ చేస్తారు. ఆ కేసెట్ ఆ కర్ణాటకలో జరిగే కట్ ఆఫ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇక్కడ మన బీ క్యాట్ కట్ ఆఫ్ అక్కడ ఏ క్యాట్ కట్ ఆఫ్తో ఈక్వల్ ఉంటుంది. వాళ్ళ బీ క్యాట్ కట్ ఆఫ్ వాళ్ళ మేనేజ్మెంట్ కట్ ఆఫ్ మన ఏ క్యాట్ కట్ ఆఫ్కి ఈక్వల్ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఏ క్యాట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఏ క్యాట్లో రాకపోతే కనీసం బీ క్యాట్లైనా మన స్టేట్లోనే వస్తుంది కదా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే మీరు అబ్జర్వ్ చేస్తే మన రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళే చాలా మంది ఉంటారండి. తమిళ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి ఏదైతే ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, బీహార్ నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతుంటారు. సో మనం వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చూసుకుంటే కనుక అంటే ఏ క్యాట్ కానీ, బీ క్యాట్ కానీ, సి క్యాట్ కానీ ఇక్కడ మనకు కొన్ని సీట్లు అనుకూలంగా ఉన్నాయి. దాంట్లో తెలంగాణ స్టేట్కి వచ్చేస్తే తెలంగాణ స్టేట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫే ఏ క్యాట్, అది గవర్నమెంట్ కోటాకు సంబంధించిన కట్ ఆఫే 500 మార్కుల వరకు వచ్చేసింది. మరి బీ క్యాట్ దాదాపుగా 350 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చేసింది. మరి అలాంటప్పుడు మనం ఇంకెక్కడో సీట్ వస్తుంది అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళడం కంటే మన దగ్గర ది బెస్ట్ కాలేజీలో సీట్ రావచ్చు కదా. కాబట్టి అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నాను, అప్లై చేయడం వరకు ఓకే, నేను కాదన్నాను, అప్లై చేసేసేని. నిజానికి దీనికన్నా బెటర్ కాలేజ్ వస్తే డెఫినెట్గా నేను కూడా వెళ్ళమని చెప్తాను. కానీ ఈ వెళ్ళే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఎవరో ఒకరు కన్సల్టెన్సీ పేరుతోని మీకు ఖచ్చితంగా ఈ కాలేజీలో సీట్ ఇప్పిస్తామో, మాకు కొన్ని లొసుగులు ఉన్నాయి, మాకు యూనివర్సిటీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, మేము వాళ్ళతో మాట్లాడి స్పాట్లోనో లేకపోతే స్టే వేకెంట్ రౌండ్లోనో మీకు సీట్ వచ్చేలాగా చేస్తామని చెప్పేసి ఇలా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఏ ఒక్కరికి ఎక్కడ సీట్ వచ్చినా సరే మెరిట్ కాకుండా నాన్ మెరిట్ స్టూడెంట్కి సీట్ వస్తే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి,
ఎన్ని సీట్లు ఉన్నాయో దానికి డబుల్ మెంబర్స్. ఈ ఒక్కరికి సీట్ ఎట్లా వచ్చింది, నాన్ మెరిట్ ఎవరికి ఎట్లా సీట్ వచ్చింది. సో నేను కూడా మన వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో కొన్నిసార్లు నాన్ మెరిట్ స్టూడెంట్, ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ బీసీఏనా బీసీఏ కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందండి. లీస్ట్ అండ్ లాస్ట్ మార్కులకి కాకతీయ మెడికల్ కాలేజ్లో 23లో సీట్ వచ్చింది. చాలా మంది క్వశ్చన్ చేశారు అది ఎలా వచ్చిందంటే అది స్టే వేకెంట్ రౌండ్. ఇక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుండే, మనకు 23 వరకు ఉంటుండే. అక్కడ కూడా సీట్ ఎలా వచ్చిందంటే స్టే వేకెంట్ రౌండ్. స్టే వేకెంట్ రౌండ్ రూల్స్ ఏంటి, ఏ రూల్ ప్రకారం వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో అంతేగాని గత సంవత్సరంలో వాళ్ళకి వచ్చింది మీకు వచ్చేలాగా చేస్తామంటే వాళ్ళకి ఏ బేసిస్ మీద వచ్చింది. ఫస్ట్ ఎవరన్నా అలా క్వశ్చన్ చేసినప్పుడు అవునండి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తక్కువ మార్కులు వచ్చిన క్యాండిడేట్కి సీట్ వచ్చింది, కాకతీయ మెడికల్ కాలేజీలో బీసీఏకి 2023లో లాస్ట్ రౌండ్లో తక్కువ మార్కులు వచ్చిన సీట్ వచ్చింది, అది ఏ రౌండ్లో వచ్చింది, ఏ రూల్స్ ప్రకారం వచ్చింది అని చెప్పేసి ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి అడుగుతారో వాళ్ళకి క్వశ్చన్ చేయండి. స్టే వేకెంట్ 1 ఏంటిది, స్టే వేకెంట్ 2 ఏంటిది, మాపప్ రౌండ్ ఏంటిది, రౌండ్ 1 రూల్ ఏంటిది, రౌండ్ 2 రూల్ ఏంటిది, మనం రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసి మరి జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటిది, జాయిన్ కాకపోతే ప్రాసెస్ ఏంటిది. అదేవిధంగా ఇటు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఇటు స్టేట్ కౌన్సిలింగ్, మిగతా రాష్ట్రాలలో కూడా బీక్యాట్ కౌన్సిలింగ్ కూడా ఇలా సైమల్టేనియస్ జరుగుతాయి. మరి అలాంటప్పుడు ఎక్కడ సీట్ వస్తే ఎక్కడే జాయిన్ కావాలి, ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి, ఇలా మెంటర్ చేసే వాళ్ళు చాలా తక్కువనండి. సో ఈవెన్ నేను మెంటర్ చేసినప్పటికీ కూడా మీకు వెల్లూరులో సీట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో లేదు కర్ణాటకలోనే సీట్ వచ్చింది, అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ రౌండ్లో సీట్ వస్తుందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కర్ణాటకలో సీట్ వచ్చింది ఆల్రెడీ, కానీ నెక్స్ట్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్లో సీట్ వస్తుంది, నేను కర్ణాటకలో జాయిన్ కావాలా వద్దా. సో నేను చెప్తాను డెఫినెట్గా మీకు సీట్ వస్తుందండి, ఆంధ్రప్రదేశ్లో సీట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో రాకపోతే తెలంగాణలో మేనేజ్మెంట్లో సీట్ వస్తుందని. ఆ విధంగా చెప్పే అంత క్యాలిబర్ కూడా ఆ మెంటర్కి ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. ఆ మెంటర్ ఇచ్చే మాటలు కాదు, నిజంగా డాటా సెట్స్ ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఇతను చెప్పే మాట నిజమేనా, మన పైన ఎంతమంది ఉన్నారు, మరి ఎంతమంది డ్రాప్ అయ్యారు, మనం ఏ పొజిషన్లో ఉన్నామో, మన పైన 4 ఇంకా మన పైన ఉన్నటువంటి ఒక 4 మెంబర్స్కే సీట్ రాలేదు, మరి మనకు సీట్ వస్తుందా అంటే ఆ 4కి సీట్ రావాలంటే ఇంకొక 4 మన పైన ఉన్న వాళ్ళు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు డ్రాప్ అయితే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ విధంగా క్యాల్కులేషన్ చేసుకునే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే jaypal.comలో ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చింది, ఏ రౌండ్లో సీట్ వచ్చింది, నాన్ మెరిట్ స్టూడెంట్స్కి ఏ విధంగా బెనిఫిట్ అయిపోయి స్టే వేకెంట్ రౌండ్లో వాళ్ళకి సీట్ వచ్చింది. సో వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సీట్ వచ్చింది అని అంటే కేవలం కౌన్సిలింగ్ ద్వారానే సీట్ వచ్చింది. అంతేగాని లక్షలు డబ్బులు ఇస్తే యూనివర్సిటీలో ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్లో ఫ్రాడ్ జరుగుతుంది, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న ఎంపీ, సీఎం, పిఎం, ఇలా ఎన్ని చెప్పినా ఏం చేసినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మెరిట్ బేస్డ్ పైనే మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కానీ మీరు లక్షల డబ్బులు ఎవరికి ఇచ్చినా ఏం ఉపయోగం లేదు. ఎవరైనా గనక మీకు కాల్ చేసి మీకు బీక్యాట్లో సీట్ ఇప్పిస్తాము, సీక్యాట్లో సీట్ ఇప్పిస్తాము అని చెప్పేసి అంటే వాళ్ళ వాయిస్ రికార్డు డెఫినెట్గా రికార్డ్ చేసేసేయండి. ఒకవేళ సార్ మీరు కనుక సీట్ ఇవ్వకపోతే మా డబ్బులు మాకు ఇస్తారా, బాండ్ ఏమని ఇస్తారా, ఎవ్వరు కూడా ఏది కూడా మాట్లాడలేరు. ఎందుకనంటే ఇదంతా కూడా మనకు త్రూ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. ఇక సీక్యాట్ విషయానికి వచ్చేస్తే సీక్యాట్లో ఏం జరుగుతుంది అంటే సో దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇస్తాను. సో సీక్యాట్కి సంబంధించి ఒరిజినల్గా చెప్పాలంటే బీక్యాట్లో ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికి డబుల్ ఫీజు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13 lakhs ఒక బీక్యాట్ సీట్ అనుకోండి, 26 lakhs. సో కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు 26 lakhs పే చేయని అవసరం లేదండి, మీరు 1 settlementలో కనుక చెక్ చేసుకుంటే ఇయర్లీ 20 lakhs, 22 lakhs ఈ విధంగా సీక్యాట్లో కొంత ఫీజు కన్సెషన్ ఇస్తారు. ఎప్పుడు 1 settlement 1 or 2 settlementsలో మీరు ఈ 4.5 years సంబంధించిన ఫీజు పే చేస్తే అది వేరే ఉంటుంది. కానీ సీట్ అలాట్మెంట్ వరకు అయితే మెరిట్ బేస్ మీద ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎవరు కూడా మోసపోకండి. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరికైనా సీట్ వచ్చినా అన్న జయపాల్ అని ఈ క్యాండిడేట్కి సీట్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అంటే డెఫినెట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని సో ఏ విధంగా సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో నిజానికి వస్తాయి స్టే వేకెంట్ అండ్ స్టే వేకెంట్ 2, కానీ ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ఏం చెప్తున్నాయి, దాంట్లో నిజంగా జయపాల్ అని కాంటాక్ట్ అయిపోయినా అన్న నాకు స్టే వేకెంట్ రోడ్లో సీట్ ఇస్తామని 1 లక్ష 2 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తానంటే అది నన్ను చదువుతుందా? హైలీ ఇంపాసిబుల్.
ఎందుకనంటే ఆ రూల్స్ ఎలా ఉంటాయంటే ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటాయి, నిజంగా ఎంతమంది మన పైన ఉన్నారు, మరి వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టారా, వెబ్ ఆప్షన్ పెట్టలేదా, పెట్టితే ఎక్కడి వరకు పెట్టారు, మనం పెట్టిన ఆప్షన్కి వస్తుందా అనేది ఈ విధంగా ఆ సిస్టమ్ జనరేట్ చేసుకుని ఆ సిస్టమే మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కానీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన అది ఏం జరగదు. సో మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి మెరిట్ బేస్ మీద వస్తాయి. ఇక స్టే వేకెంట్ రౌండ్లో ఏం జరుగుతుంది, స్టే వేకెంట్ రౌండ్లో ఏం జరుగుతుంది అంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయదు. ఈ స్టే వేకెంట్ రౌండ్స్ అంటే నాకు గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఇటు ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఈ విధంగా అన్నిట్లలో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో అప్గ్రేడేషన్ ఆప్షన్ లేదు, స్టే వేకెంట్ రౌండ్స్ రూల్స్ అలా చెప్తే. కానీ అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆంధ్ర మెడికల్ కాలేజీలోకి వెళ్ళి ఒక 4 వెళ్ళిపోయారు అనుకుందాం, గాంధీలోకి వెళ్ళి ఒక 4 వెళ్ళిపోయారు అనుకుందాం, ఉస్మానియాలకి ఒక 2 వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడి వరకైతే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఆగిపోయిందో అక్కడి నుంచి బాటంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని తీసుకొచ్చేసి ఎక్కడైతే సీట్లు అయితే వేకెంట్ అయినాయో ఆ వేకెంట్ పొజిషన్లో ఫిల్ చేస్తారు. దట్ ఈస్ ద స్టే వేకెంట్ రౌండ్. మరి ఆ స్టే వేకెంట్ రౌండ్లో ఇంతమంది వెళ్ళిపోతారని చెప్పేసి ఎవరన్నా గెస్ చేయగలుగుతామా? గాంధీలోకి ఒక 4 వెళ్ళిపోతారని చెప్తామా? ఉస్మానియాకి వెళ్ళిపోతారని చెప్తామా? లేకపోతే అపోలోకి వెళ్ళిపోతారని చెప్తామా? భాస్కర్ కాలేజీకి వెళ్ళిపోతారని చెప్తామా? లేకపోతే ఇవాళ టీఆర్ఆర్ కాలేజీకి వెళ్ళిపోతారని చెప్తామా? ఎవరు కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. సో కాబట్టి ఎందుకంటే వెళితే కూడా అక్కడ రూల్స్ ఎలా ఉన్నాయంటే తెలంగాణలో అయితే కనుక 20 lakhs 3 years డిబార్, అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే 3 నుంచి 5 lakhs 3 years డిబార్. కాబట్టి ఆ విధంగా రూల్స్ ఉన్నప్పుడు ఎవరు వదులుకుంటారు? పొరపాటున 1-2 సీట్లు వదులుకున్నా, ఎవరైనా కావాలని పొరపాటున సీట్లు వదులుకున్నా అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడి వరకైతే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరిగిందో, ఏ మెరిట్ వరకైతే జరిగిందో ఆ బాటంలో ఉన్న మెరిట్ స్టూడెంట్ పైన ఏ కాలేజీలో అయితే సీట్ వేకెంట్ అవుతుందో ఆ కాలేజీలో ఆటోమేటిక్గా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అంతేగాని నేను గాంధీలో సీట్ ఇప్పించినా, నేను కాకతీయలో సీట్ ఇప్పించినా అని చెప్పడానికి లేదు. సో ఇదంతా కూడా త్రూ సిస్టమే జరుగుతుంది. దయచేసి చెప్తున్నాను, కన్సల్టెన్సీ వాళ్ళకైనా ఎవరికైనా నేను చెప్తున్నాను, వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేసి ఇది ప్రాసెస్ అని చెప్పాను. కానీ లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేయకండి. అలా మోసం చేసినట్లయితే డెఫినెట్గా మనకి ఏదో రోజు మనల్ని కూడా మోసం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక jaypalanడే.com గురించి నేను నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతమంది మెరిట్ లిస్ట్లో ఉన్నారు, ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి సీట్లు వచ్చినాయి, ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ రౌండ్ 2కి అప్గ్రేడ్ అవుతున్నాడా లేదా, ఇలా 1 కాదు 2 కాదు 4 సంవత్సరాల డాటా. సో మీ సీనియర్స్ అంతకుముందు ఉన్న సీనియర్స్ వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవాళ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయో లేదో తెలియదు, కానీ మన వెబ్సైట్లో ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు డాటాని సేవ్ చేస్తున్నాను. ఒక కేటగిరీ ఏనే కాదు, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, తెలంగాణ, ఏపీ, దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా 2020 నుంచి 2024, అదేవిధంగా 25కి సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చిన, 25కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన, రౌండ్ 1 అలాట్మెంట్ జరిగిన, రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, దాంట్లో ఎవరెవరికి సీట్లు వచ్చినాయి, మరి బీసీఏ వాళ్ళు ఎంతమంది మెరిట్ లిస్ట్ మనకు ఎంఆర్సీలోకి వచ్చారు, బీసీబీ వాళ్ళు ఎంతమంది ఎంఆర్సీలోకి వచ్చారు, ఆ ఎంఆర్సీ విధానం ఏంటిది, ఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఇలా ప్రతి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ వెరిఫికేషన్ చేసుకోవడానికే నేను jaypalanడే.com క్రియేట్ చేశాను. సో దాంట్లో నేను చెప్పడం కంటే మీకు మీరే అనలైజ్ చేసుకుంటే మీరే ఇంకొక నలుగురికి గైడెన్స్ ఇవ్వగలిగేంత కంటెంట్ అయితే దాంట్లో ఉంది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎవరు కూడా మోసపోకండి. సో ఇవాళ డేట్లు ఈ డేట్ వచ్చింది, ఆ డేట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ క్యాట్లో ఇరుక్కుపోతామా, బీ క్యాట్లో ఇరుక్కుపోతామా, మరి బీ క్యాట్లో సీట్ వస్తే ఏం చేయాలి, ఏ క్యాట్లో సీట్ వస్తే ఏం చేయాలి, అప్పుడు ఎలాంటి రైట్ డెసిషన్ తీసుకోవాలి, మరి పొరపాటున రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది, రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, మరి రౌండ్ 1 రూల్ ఏంటిది, రౌండ్ 2 రూల్ ఏంటిది, ఇలా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. ఏ రౌండ్కి ఏ రూల్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ ఎప్పుడు ఏ రూల్ ఇంప్లిమెంట్ చేయబోతుంది, మనకు లోకల్ రూల్ ఏముంటుంది, నాన్ లోకల్ రూల్ ఎలా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సేకరించి గత సంవత్సరంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరగబోతుంది, మరి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ డిపెండ్ చేసుకుంటే ఏ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ ఉండబోతుంది, ఇలా ఎన్నో రకాల అనాలిటిక్స్ వీడియోలు చేశాను. అలాంటి రిపోర్ట్స్ కూడా మన వెబ్సైట్లో కూడా ఉంచాను. ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మీరు కూడా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ కూడా చెప్పొచ్చు.
సో ఇవాళ ఒక పేరెంట్ దుబాయ్ నుంచి కాల్ చేశారు. సో జయపాల్ అన్న నేను మీ వెబ్సైట్ చూసేసి నేను ఒక 5 కాలేజెస్ అనుకున్న, ఆ 5 కాలేజెస్లో డెఫినెట్గా ఈ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇలా చాలా మంది కూడా ఆ వెబ్సైట్ చూసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ అంటే 21లో 22లో 23లో 25లో ఇంత ఉంది, బీసీలో ఇంతమంది వచ్చారు, ఈ బీసీబీలో ఇంతమంది వచ్చారు, ఇన్ని సీట్లు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మేమే ఈజీగా ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాము. మా పైన ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారా, ఆల్ ఇండియా కోటకి వెళ్తున్నారా, ఈ విధంగా చూసుకోవడంలో ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ jaypalandy.com నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంతేగాని దయచేసి చెప్తున్నా ఎవ్వరు కూడా మోసపోకండి. సో ఇక్కడ ఏ ఎంబీబీఎస్ సీట్ కాదండి, ఏ సీట్ అయినా సరే మీకు మెడికల్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎంబీబీఎస్లో ఎక్కడ ఏ ఫ్రాడ్ జరిగే ఛాన్సే లేదు. ఒకవేళ మోసపోతే మనమే మోసపోతాం తప్ప సిస్టమ్ అయితే కరెక్ట్ అయితే కాలేదు. ఎందుకంటే త్రూ ఆన్లైన్ ప్రాసెస్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఎవరైనా పొరపాటున మీకు కాల్ చేసినా కూడా 1కి 2 ఏ విధంగా మాకు సీట్ ఇప్పించగలుగుతారు, మరి రూల్స్ ఇలా ఉన్నాయి కదా, మహారాష్ట్రలో రూల్స్ ఇలా ఉన్నాయి కదా, కర్ణాటకలో రూల్స్ ఉన్నాయి కదా, మీరు ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా మాట్లాడతారు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీరు రికార్డ్ చేసేసి నలుగురికి ఆ ఆడియో ఫైల్స్ కూడా పంపించే ప్రయత్నం చేయండి. చాలా మంది కూడా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి, అండ్ కొంతమంది మోసపోయినామని చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా ఈ కౌన్సిలింగ్ సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా మంది పేరెంట్స్ కూడా సో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు ఈ వీడియో నచ్చితే, నచ్చడం కాదు, ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా వేరే వాళ్ళకైతే యూటిలైజ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు jaypalandy.com సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే జస్ట్ 599, 799 2 ప్లాన్స్తోని లాస్ట్ ఇయర్లో ఏ ప్రైస్ అవుతుందో అదే ప్రైస్తోని మీకు అయితే ముందుకు తీసుకొచ్చాను. దాంట్లో ఆ ప్రైస్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే దానికి వెబ్సైట్ మెయింటెనెన్స్కి, అదేవిధంగా ఈ డెవలపర్కి సో కొంతవరకు నామినల్ ఫీజు అనేది ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు వాట్సాప్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. మీకు నచ్చితే, మీకు కుదిరితే, దానివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే, ఉపయోగం అంటే మెంటర్ కంటే డబుల్ ఉపయోగం ఉంటుంది డెఫినెట్గా, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకొక నలుగురికి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.